ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలుగు సాహిత్యంలో భాగంగా మీకు ప్రతి వీడియోలో కూడా 10 క్వశ్చన్స్ చొప్పున డిస్కస్ చేస్తున్నాను. ఇంతకుముందే మీకు ఆల్రెడీ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కంటిన్యూగా మీకు ఎవ్రీడే అవైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే మరి తెలుగులో నెట్ కానివ్వండి, సెట్, డిఎల్, జేఎల్, డిఎస్సి లాంటి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని సేకరించి ఈ వీడియోస్లో అందించడం అనేది జరుగుతుంది. సో మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ఈరోజు మనము మొదటి ప్రశ్న గమనించినట్టయితే, ప్రభావతి ప్రద్యుమ్నం అనే ప్రబంధాన్ని ఎవరు రచించారు? ప్రబంధ యుగం మనకి 16వ శతాబ్దాన్ని మనం ప్రబంధ యుగం అంటాము. ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలంలో మరి ప్రబంధాలు చాలా కోకొల్లలుగా వచ్చాయి. ఈ ప్రభావతి ప్రద్యుమ్నం అనే ప్రబంధం రాసింది పింగళి సూరన దీనిని తన తండ్రికి అంకితం ఇవ్వడం జరిగింది. రాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో పింగళి సూరన కూడా ఒకరు. ప్రభావతి ప్రద్యుమ్నానికి మూలం ఏమిటి? ప్రతి రచనకి ఏదైనా కావ్యం కానివ్వండి, ప్రబంధం కానివ్వండి, దానికి మూలం ఎక్కడుందో ఖచ్చితంగా చదవండి. వాటి నుండి అయితే మనకి ప్రశ్నలు ఉంటున్నాయి. ఇక పింగళి సూరన రచించిన ప్రభావతి ప్రద్యుమ్నానికి మూలం వచ్చేసి మనకి సంస్కృత హరివంశం అండి. అందులో ఉన్నటువంటి వీరరస ప్రధానమైన వజ్రనాభవదను, ఇది చాలా ఇంపార్టెంట్, వజ్రనాభవదను శృంగార రస ప్రధానమైన ప్రభావతి ప్రద్యుమ్నంగా పింగళి సూరన మనకి మార్పు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, ప్రభావతి ప్రద్యుమ్నంలో ముఖ్యమైన ఘట్టాలు ఏవి? ఇంపార్టెంట్ ప్రశ్న. శుచిముఖి వృత్తాంతం, సరస్వతి బ్రహ్మల ప్రణయ కలహం, చిలుక రాయభారం ఇందులో ముఖ్యమైనటువంటి ఘట్టాలుగా మనం పేర్కొంటాం. క్వశ్చన్ నెంబర్ 4, ఏ నగర వర్ణనతో ప్రభావతి ప్రద్యుమ్నం కథ మొదలయ్యింది? ఇక్కడ ద్వారకా నగర వర్ణనతోటి మనకి ఈ ప్రభావతి ప్రద్యుమ్నం కథ అనేది మొదలయ్యింది. క్వశ్చన్ నెంబర్ 5, ప్రభావతి ప్రద్యుమ్నంలో శుచిముఖి అనేది ఏమిటి? ఇక్కడ శుచిముఖి అనేది సరస్వతీదేవి పెంపుడు హంస అండి. మీకు చాలా ప్రబంధాలలో చిలుక పాత్రలు, హంస పాత్రలు ఒక ప్రత్యేకమైన పేర్లతో ఉంటాయి. ఆ ఏరియా నుండి మనకి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 6, మను చరిత్రకు అల్లసాని పెద్దన పెట్టిన పేరు ఏమిటి? మరి మను చరిత్ర ఒక ముఖ్యమైనటువంటి ప్రబంధం, అల్లసాని పెద్దన చేత రాయబడింది. దీనికి పెద్దన పెట్టిన పేరు స్వారోచిష మను సంభవం. ఇది చాలాసార్లు ప్రశ్న వస్తుందండి, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మను చరిత్రలో ప్రధాన రసం ఏది? మను చరిత్రలో ప్రధాన రసం వచ్చేసి మనకు శాంతరసం. క్వశ్చన్ నెంబర్ 8, మను చరిత్రలో మొట్టమొదటి పద్యం ఏది? ముఖ్యమైనటువంటి ప్రబంధాలు, కావ్యాలలో మొదటి పద్యాలను గుర్తుంచుకోండి. శ్రీవక్షోజ కురంగనాభ మెదపై అనేది మనకు మను చరిత్రలో మొట్టమొదటి పద్యం. క్వశ్చన్ నెంబర్ 9, హితుడవు చతుర వచోనిధివి అని శ్రీకృష్ణ దేవరాయలు ఎవరిని సంబోధించాడు? అల్లసాని పెద్దనని, ఎందుకంటే అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడిగా పేరు గాంచిన అల్లసాని పెద్దనను హితుడవు చతుర వచోనిధివి అని కృష్ణదేవరాయలు సంబోధించడం అనేది జరిగింది. సత్యహరిశ్చంద్ర అనే నాటకం ఎవరు రచించారు? ముఖ్యమైనటువంటి నాటకం అండి సత్యహరిశ్చంద్ర. దీన్ని రాసింది బలిజేపల్లి లక్ష్మీకాంతం. మీకు నాటకం అనే ప్రక్రియలో ఇవి చదవాల్సి ఉంటుంది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన 10 ప్రశ్నలు తెలుగు సాహిత్యం నుండి. మరి ప్రతిరోజు ఇలాంటి అప్డేట్స్ పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.